కష్టకాలం వచ్చినప్పుడు మనుషులు మంచి వాళ్ళుగా మారుతారు. అదే మంచి సమయం వచ్చినప్పుడు ఎందుకో మనిషి చెడ్డవాడుగా మారుతాడు. అహంకారం ఎందుకు పెరిగిపోతుంది? అదే ఎందుకు ఏంటో అర్థం కావడం లేదు. అందుకే నాకు కోపం వస్తుంది. నేను ఇంటి పని మనిషిగా పనిచేస్తూ ఆయన తాపి పని చేస్తున్నప్పుడు అసలు ఎంత చక్కగా ఉన్నావో తెలుసా? ఎంతో అన్యోన్యంగా ఉన్నావు. అప్పుడు డబ్బు లోటు తప్పితే ప్రేమానురాగాలకు అనుబంధాలకి ఎలాంటి లోటు లేదు. కానీ ఇప్పుడు చూడు ఎలా ప్రవర్తిస్తున్నాడు. కాలం ఎదురు తిరిగినప్పుడు తోడుగా ఉన్నవాడు ఇప్పుడు తనకేదో చాలా పెద్ద సమస్య ఉందని చెప్పుకుంటున్నాడు. పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ కష్టపడి సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఒక్కసారి నమ్మకం పోతే అది మళ్ళీ తిరిగి రాదు. అమ్మా, అలా అనకండమ్మా. ఎందుకు నమ్మకం పోగొట్టుకోవడం? పగిలిన అద్దాన్ని ఎంతగా జోడించి అంటించినా పగుళ్ళు మాత్రం కనిపిస్తూనే ఉంటాయి. అయ్యగారు నమ్మకస్తులే కదమ్మా, కాని ఆయన మనసులో ఏదో పెట్టుకొని మదన పడుతున్నారు. ఏదో బాధ ఆయన మనసు నిండా ఉందనిపిస్తోంది. సత్యం గొంతులో పెట్టుకుని మింగలేక కక్కలేక సతమతమవుతున్నారు. అదేంటో నోరు తెరిచి చెప్తేనే కదా తెలుస్తుంది. అసలు తెలిస్తేనే కదా ఆ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆలోచించొచ్చు. సత్యం కడుపులో పెరిగే బిడ్డలాంటిదమ్మా. ఎంతో కాలం దాచిపెట్టుకోవడం కుదరదు. ఏదో ఒకసారి, ఎప్పుడో ఒకసారి అది బయటికి వచ్చి తీరుతుంది. ఎన్నో నిజాలు కడుపులోనే చచ్చిపోయాయి లక్ష్మమ్మ. ఇలా ఉంటే నేను ఎలా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి చెప్పు? నాకిలా ఉంటే భవిష్యత్తు గురించి భయం వేస్తుంది. ఎలా ముందుకు సాగాలని శంకగా ఉంది. వీళ్ళకేమైంది? దీన్ని ఎలా సరిచెయ్యాలో అర్థం కావడం లేదు. అయ్యగారిని చూస్తే ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఈమె ఓపిగ్గా మాట్లాడడం లేదు. అమ్మా భైరవీదేవి, ఇవన్నీ నువ్వే చూసుకోవాలమ్మా. లక్ష్మమ్మా, లక్ష్మమ్మా, లక్ష్మ ఏమైందమ్మా? లక్ష్మమ్మ, ఈరోజు శిశిరది కోర్టులో కేసు హియరింగ్ ఉంది. అందుకే నేను కోర్టుకి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా రండి. తీసుకోండి.
ఇది అమ్మవారికి పెట్టిన ప్రసాదం. ఇది తినేసి మీరు వెళ్ళొచ్చు. ఆ భైరవీదేవి ఎప్పటికీ మీ చెయ్యి వదిలిపెట్టదు. అంతా మంచే జరుగుతుంది. తీసుకోండి, తినండి. సరే లక్ష్మమ్మ, నేను వెళ్ళొస్తాను. అయ్యో అయ్యో, వద్దమ్మా. వెళ్ళొస్తాను. అమ్మా భైరవీదేవి, నీ బిడ్డను నువ్వే కాపాడాలమ్మా. ఆది, ఏంటమ్మా ఇది? శిశిరాని వీలైనంత త్వరగా మన ఇంటికొచ్చేలా చెయ్యమని, ఈ కేసులో తీర్పు మనకు అనుకూలంగా వచ్చేలాగా ఆ జడ్జిని ప్రేరేపించమని, నా కొడుక్కి గెలుపు రావాలని పూజ చేసి హారతి తీసుకొచ్చాను. హారతి తీసుకో. నాకిలాంటివన్నీ నచ్చవని నీకు తెలుసు కదమ్మా. ఎందుకు ఇలాంటి పూజలు చెప్పు? హ, కేసు మనకు అనుకూలంగా రావాలి కదా. అది హారతి తీసుకో. నాకు దీని మీద ఇంట్రెస్ట్ లేదని నీకు తెలుసు. నేను కోర్టుకు వెళ్ళాలి. వెళ్ళొస్తాను. బాయ్. అయ్యో భగవంతుడా, వీడి నమ్మకం పక్కన పెట్టు. నువ్వు మాత్రం ఈ కేసు మాకే అనుకూలంగా వచ్చేలాగా చెయ్యి. ఆది, ఆది, ఆది. శిశిరా, శిశిరా, శిశిరా. శిశిర ఎక్కడా? యువర్ ఆనర్, శిశిర ఆరోగ్యం సరిగా లేదు. తన పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే నేను అక్కడే కెనడాలో వైద్యం చేపిస్తున్నాను. ఒకవేళ కోర్టుకి వచ్చినా జీవితం విషయంలో నిర్ణయం తీసుకునే మానసిక పరిస్థితి తనకి లేదు. యువర్ ఆనర్,